నమస్తే సార్ కోటి గారు. నమస్కారం అండి నానాజీ గారు. మీరు ఎంత బిజీలో కూడా పాడ్‌కాస్ట్‌కొచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి పాడ్‌కాస్ట్‌కి ఫస్ట్ టైమ్ అని ఇంత బిజీలో కూడా మీరు టైమ్ ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు సార్. సార్ యాక్చువల్లీ మీరు ఈ ఫీల్డ్‌లోకి రాడానికి అసలు ఎగ్జాక్ట్‌గా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి కానీ ఈ ఫీల్డే రావడానికి కారణం ఏంటి? మీకు ఎవరు సార్ ఆదర్శం ఈ ఫీల్డ్‌లోకి రావడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నానాజీ గారు. మీరు నేనొచ్చినందుకు మీరు థాంక్స్ చెప్పారు. అదే విధంగా నేను కూడా మీకు ఆ ఇంపార్టెన్స్ మీరు మాకిచ్చి మమ్మల్ని పిలిచినందుకు కూడా నేను మీకు థాంక్స్ చెప్తాను. సార్ యాక్చువల్‌గా నేను ఈ ఫీల్డ్‌లో కావాలని నేను రాలేదు సార్. జస్ట్ యాక్సిడెంటల్‌గా నేను ఈ ఫీల్డ్‌లోకొచ్చాను. నేను మా నేటివ్ ప్లేస్ నుంచి వైజాగ్ వచ్చిన తర్వాత వెన్ నేను ఒక జాబ్ ఆపర్చునిటీ కోసం చూసేటప్పుడు నాకు వచ్చింది ఎలక్ట్రానిక్ డివిజన్‌లోనే నాకు ఒక అవకాశం వచ్చింది. నేను స్టార్ట్ చేసింది ఒక లో లెవెల్ నుంచే నేను స్టార్ట్ చేశాను. ఎలక్ట్రానిక్ షోరూమ్‌లో నేను వర్క్ చేశాను. ఓకే. వర్క్ చేస్తుండగా అలాగేంటంటే నాకు తక్కువ ఏజ్‌లోనే 18 ఇయర్స్ ఏజ్‌లోనే నేను వర్కింగ్ స్టార్ట్ చేశాను. ఆ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఎక్కువండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే మనం చేయాలంటే మనం బతకాలి, మనం ఒక దీనికి వెళ్ళాలి అని అనుకుంటే ఏంటి అనేది ఒక ఇంట్రెస్ట్ నాకు ఎక్కువ అవ్వడం వల్ల ఎవరు ఏం చేసినా సరే నేను అబ్జర్వ్ చేసేవాడిని. అబ్జర్వ్ చేయడం వల్ల నేను జాయిన్ అయింది ఒక సింపుల్‌గా చెప్పాలంటే నేనొక బాయ్‌గా జాయిన్ అయినా, నేను సేల్స్ పీపుల్ సేల్స్‌మెన్స్ ఏదైతే కస్టమర్‌కి వాళ్ళు చెప్పే విధానం అది కూడా నేను చూసి, ఖాళీ టైంలో నేను కస్టమర్‌ని అటెండ్ అయ్యేవాడిని. ఓకే. బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే ఆ విధానాన్ని ఎవరైతే తాలూకా ప్రొప్రైటర్ ఉన్నారో ఆయన అబ్జర్వ్ చేసి, సరే ఓకే. ఇతని కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి కదా! మనం ఇందులో సేల్స్‌లో పెడదాం సరే సేల్స్‌లో పెట్టారు. సేల్స్‌లో పెట్టిన తర్వాత ఆ జర్నీ అలాగా రన్నింగ్ అయింది. ఎప్పుడు సార్ ఇది? ఇది నియర్ అబౌట్ 1991 సార్. ఎక్కడ సార్? నేను విశాఖపట్నంలో టీఎస్ఆర్ కాంప్లెక్స్‌లోనే వర్క్ చేశాను నేను. ఓకే. యాక్చువల్లీ వాళ్ళేంటంటే దే ఆర్ ద ఆథరైజ్డ్ డీలర్స్ ఫర్ బీపీఎల్ అనమాట. 91లో బీపీఎల్ డీలర్స్ దగ్గర ఓకే. నేను స్టార్ట్ చేశానండి. అప్పటి నుంచి ఇదే ఫీల్డ్ ఇదే ఫీల్డ్ కొనసాగిస్తున్నారు కంటిన్యూ. మీకు. యాహ్! డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు తీసుకున్నారు సార్ మీరు? నేను డిస్ట్రిబ్యూషన్ అంటే సార్ అదే ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే వర్క్ చేశానో ఈ వర్క్ చేసిన తర్వాత 12 ఇయర్స్ నియర్ అబౌట్ 12 ఇయర్స్ వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత కంపెనీ బీపీఎల్ కంపెనీ అంటే అనేది 12 ఇయర్స్ యాస్ ఏ సేల్స్ ప్రమోటర్‌గా. నో నాట్ లైక్ దట్. నేను ఒక సేల్స్ ప్రమోటర్‌గా చేసింది ఒక 1 ఇయరేనండి. 1 ఇయర్ చేసిన తర్వాత వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వాళ్ళు స్టార్ట్ చేశారు. నేను ఎక్కడైతే వర్క్ చేస్తానో ఓకే. వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, నన్ను చూసి ఇప్పుడు ఈ ఒక 2, 3 మంత్స్‌లో నా తాలూకా స్కిల్స్ చూసి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌లో డీలర్‌తో ఆపరేట్ చేయడానికి నన్ను వాళ్ళు అడిగారు. "నీకు ఇంట్రెస్ట్ ఉందా? నువ్వు డీలర్‌తో కమ్యూనికేట్ చేయగలవా? చేస్తావా?" అంటే సార్ నేను చేస్తాను సార్. ఓకే. ఎప్పుడైతే ఆ విధంగా నేను స్టార్ట్ చేశానో వాళ్ళు నన్నేంటంటే వాళ్ళు తీసుకున్న ప్రొడక్ట్‌కి నన్ను సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా అపాయింట్ చేశారు. ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా అపాయింట్ చేసిన తర్వాత నేను నియర్ అబౌట్ 10, 10 ఇయర్స్ నేను ఎగ్జిక్యూటివ్‌గానే చేశాను. ఫ్రంట్ లైన్ సేల్స్ ఆఫీసర్‌గా చేశాను. అదే చేసేటప్పుడు డిస్ట్రిబ్యూటర్‌తో కలిపి కోఆర్డినేట్ చేస్తూ నంబర్ ఆఫ్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం గాని, మీటింగ్స్ పెట్టడం గాని, డీలర్స్ మీట్ పెట్టడం గాని, వీటన్నిటిలో కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండి యంగ్ చాప్ మ్యారేజ్ కాలేదు. టైం హ్మ్. ఉంది. హ్మ్. ఆ టైం అంతా కూడా నేను దీనికోసమే స్పెండ్ చేశాను. ఆఫ్టర్ దట్ ఈ కంపెనీ ఎప్పుడైతే ఆగిందో ఏ న కంపెనీ సార్? బీపీఎల్లా? బీపీఎల్ కంపెనీ. ఓకే. ఎప్పుడైతే మార్కెట్‌లో రావడం ఆగిందో, సరే మనం ఇంకెందుకు మనం ఈరోజు ఇక్కడ చేసినట్టు యాక్చువల్‌గా నేను ఇందులో మీకో విషయం చెప్పాలి. ఈ బీపీఎల్ కంపెనీలో చేసేటప్పుడు కంపెనీ డిస్ట్రిబ్యూటర్‌తో మాట్లాడి ఒక ఫారెన్ ట్రిప్ కండక్ట్ చేద్దాం అన్నారు. ఓకే. ఇది నియర్ అబౌట్ 98లో అండి. 98లో ఫారెన్ ట్రిప్ చేద్దాం అని అనేటప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ డీలర్‌ని తీసుకొని వెళ్ళటం అనేది ఎలక్ట్రానిక్ ఫీల్డ్‌లో అసలు లేదు ఇప్పటికొచ్చి. అప్పటి వరకు లేదా సార్? లేదు. ఫస్ట్ టైమా సార్ అది? అప్పటికి వీడియోకాన్ అనే కంపెనీ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్‌ని, డీలర్స్‌ని ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళేవారు. ఓకే. అప్పుడు ఈ కంపెనీ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్‌తో కోఆర్డినేట్ చేస్తూ మనం ఒక స్కీమ్ పెట్టి మన డీలర్స్ ఎందుకు ఫారెన్ ట్రిప్ తీసుకెళ్ళకూడదన్న కాన్సెప్ట్‌లో వచ్చేటప్పుడు ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. నచ్చి నేను కూడా విన్నాను. మీటింగ్‌లో నేను పార్టిసిపేట్ చేసి నేను విన్నాను. పార్టిసిపేట్ చేయలేదు గానీ మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా నేను విన్నాను. చేసిన తర్వాత యాక్చువల్లీ మై బాస్ ఈస్ నాట్ కాన్ఫిడెంట్ ఆన్ దట్. మనం చేయలేమన్న ఓకే. విధంగా ఓకే. ఉన్న ఓకే. తర్వాత సరే ఓకే. వాళ్ళెళ్ళిన తర్వాత విత్ దర్ పర్మిషన్ వాళ్ళ పర్మిషన్‌తో నేను చెప్పాను. సరే మనం ఎందుకు చేయలేము? ఈ విధంగా ఉన్నారు కదా! మనం ఈ విధంగా ప్లాన్ చేయొచ్చు కదా! ఓకే. అని నేను చెప్పిన తర్వాత వాళ్ళు నన్ను "నువ్వు కాన్ఫిడెంటా?" అన్నారు. యాహ్! కాన్ఫిడెంట్ అన్నాను. ఓకే. విత్ ద సపోర్ట్ ఆఫ్ ద పీపుల్ అప్పుడు స్టే చేసాము. మేము సక్సెస్‌ఫుల్‌గా చేసాము. 99లో వి ఆర్ ద ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ టు టేక్ ఆల్ ద డీలర్స్ టు ద ఫారెన్ ట్రిప్. లైక్ ఫస్ట్ ఫారెన్ ట్రిప్ ఈ ఫీల్డ్‌లో కండక్ట్ చేసింది మీరేనా సార్ అయితే? యెస్. 100%. అలా ఉన్న మీరు డిస్ట్రిబ్యూటర్‌గా ఎప్పుడొచ్చారు సార్? నేను అదే చెప్పాను కదండీ! ఇదయిన తర్వాత 2004 అండి. ఈ కంపెనీ ఎప్పుడైతే ఆగిందో అగైన్ నాకు మళ్ళీ జాబ్ చూసుకోవాల్సిన పరిస్థితొచ్చింది.
బట్ అది నాకు మీకు చెప్పాను ఒక స్టార్టింగ్‌లోనే ఒక పాయింట్ చెప్పాను. అట్ ది ఏజ్ ఆఫ్ 18 అని చెప్పాను నేను. ఆ 18లో నేను వచ్చేటప్పుడు నాకు పెద్దగా క్వాలిఫికేషన్ లేకపోవటం వల్ల ఓకే. నేను కంపెనీలో నాకు ఆపర్చునిటీస్ అయితే వచ్చాయి. రమ్మని చెప్పేసి లైక్ అప్పుడుండే కంపెనీలంతా బీపీఎల్‌తో ప్యారలల్‌గా ఉండే కంపెనీలో నాకు ఆపర్చునిటీస్ వచ్చాయి. బట్ నాకు ఆ క్వాలిఫికేషన్ లేకపోవటం వల్ల నేను కంపెనీకైతే అప్రోచ్ అవ్వలేదు. మీ వైజాగ్‌లో చేశారంటాక మీరు ప్రాపర్ వైజాగా సార్? కాదండి. నాది సొంత ఊరు ఇక్కడి నుంచి 40 కిలోమీటర్స్ భోగాపురం అండి. విజయనగరం డిస్ట్రిక్ట్ నాది. ఓకే. భోగాపురం. నేను భోగాపురంలోనే చదువుకున్నాను 10థ్ క్లాస్ వరకు. దాని తర్వాత నేను ఇక్కడికొచ్చేసాను. రోజు అప్ అండ్ డౌన్ చేసేవారా సార్ అప్పుడు? లేదండి. ఇక్కడ ఏంటంటే సార్, ఇక్కడ మా సిస్టర్ అక్క, బావగారు ఉన్నారు. ఓకే. వాళ్ళు కూడా అక్కడి నుంచి షిఫ్ట్ అయిన వాళ్ళే. ఓకే. సో, అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి సరే ఇక్కడ అవకాశాలు లేవు కదా! ఇక్కడికొచ్చి నువ్వెందుకు చూసుకోకూడదనే విధంగా చెప్పారు. చెప్తే వచ్చి వాళ్ళ సపోర్ట్‌తో నేను లైఫ్ స్టార్ట్ చేశాను. ఓకే. అక్క, బావ సపోర్ట్‌తో అక్క, వచ్చారైతే బావ వైజాగ్‌కి. యెస్. యెస్. అప్పటి నుంచి వచ్చి మీరు ఓన్‌గా ఎప్పుడు తీసుకున్నారు సార్? ఆ! మీరెప్పుడు నేను ఓన్‌గా స్టార్ట్ చేసింది 2004లో బిజినెస్ స్టార్ట్ చేశానండి. 2004లో బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేశానంటే, నేను మెంటర్‌గా స్టార్ట్ చేశాను. ఒక డిస్ట్రిబ్యూటర్‌కి ఉన్న ప్రొడక్ట్‌ని నేను మార్కెట్‌లో ప్రమోట్ చేస్తూ నేను చూసేవాడిని. ఆ విధంగా మంచి బిజినెసే జరిగిందండి అప్పుడు. ఆఫ్టర్ దట్ అంటే అప్పుడే కంపెనీలు చేసేవారా సార్? అప్పుడు లైక్ జాన్ బేరల్, రికార్డో, ఎఫ్&డి ఓకే. ఆ కంపెనీస్‌కి నేను మెంటర్‌గా చేసేవాడిని. ఓకే. మార్కెట్‌లోకెళ్ళి డిస్ట్రిబ్యూటర్‌తో మాట్లాడడం. ఒక వైజాగేనా సార్? లేకపోతే ఇంకా చుట్టుపక్కల మొత్తం స్టేట్ అంతా చేసేవారా సార్? లేదండి. అప్పుడు 5 జిల్లాలు చేసేవాడినండి. ఈస్టు, వెస్టు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం మొత్తం 5 జిల్లాలో కూడా చూసేవాడినండి. అది అయిన తర్వాత నా ఓన్‌గా నేను స్టార్ట్ చేసింది 2010లో నేను ఒక సొంత కంపెనీ నేను స్టార్ట్ చేశాను. మీరు ఓన్‌గా నేను డిస్ట్రిబ్యూటర్ ఫార్మ్ ఓన్‌గా స్టార్ట్ చేశారు. యెస్. నేను 10లో 2010లో. ఆ! మీరు తీసుకున్న తర్వాత ఫస్ట్ మీ ప్రొడక్ట్ ఎవరికి డెలివరీ చేశారో అసలు అదేమైనా గుర్తుందా సార్? ఫస్ట్ ప్రొడక్ట్ మీ మీరు డిస్ట్రిబ్యూషన్ మీరు ఓన్‌గా అంతకు ముందంతా మీరు ఎవరి దగ్గర చేశారు. మీరే మొత్తం ఫ్రంట్ లైన్‌లో ఉండి చూసుకున్నారు గానీ, మీ ఫార్మ్ నుంచి ఫస్ట్ ప్రొడక్ట్ ఎవరికి డెలివరీ ఎళ్ళింది ఏమైనా ఐడియా ఉందా? గుర్తుందా ఉందండి. ఏమన్నా? ఉందండి. అంటే ఇందులో మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలండి. సీ ఆహ్, యాస్ యూజువల్ మీకు తెలుసు కదా! సెంటిమెంట్స్ మనకుంటాయి. నాకు ఇక్కడ నర్సీపట్నంలో ఒక డీలర్ ఉన్నారండి. వినాయక హోమ్ నీడ్స్ అని చెప్పేసి. ఆయన ఒక డీలర్ ఉన్నారు. బై నేమ్ వినాయకుడు గాబట్టి ఫస్ట్ మేము ఆయనతో రిలేషన్‌షిప్ బట్టి నేను ఆయన్ని అడిగా. సార్ ఇలా మేము స్టార్ట్ చేస్తున్నాము. మీతో స్టార్ట్ చేస్తామండి. యాక్చువల్‌గా సెంటిమెంట్‌గా అని చెప్పేసి ఆయనతో అడిగి ఆయనతో స్టార్ట్ చేసి ఫస్ట్ బిల్లింగ్ ఆయనకే చేసాము. అలాగే రెండో బిల్డింగు లక్ష్మీ గణేష్ హోమ్ నీడ్స్ అని చెప్పేసి అదే నర్సీపట్నంలో ఓకే. ఆయనకి చేసాము. థర్డ్ బిల్డింగ్ వెంకట గౌరి వాచ్ హౌస్ అని రాజాంలో ఒక ఆయన ఉన్నారు. ఆయనకి చేసాము. ఓకే. ఫ్రమ్ దట్ డే ఆన్‌వర్డ్స్ ఈ రోజు వరకు కూడా ఎవ్రీ మంత్ ఫస్ట్ 3 బిల్స్ వాళ్ళకే ఉంటాయండి. కానీ మేము ఒకటి అడిగితే ముగ్గురు చెప్తున్నారు. మీరు అసలు బానే గుర్తుపెట్టుకున్నారు సార్ అప్పటిది కూడా ఇప్పటి వరకు కూడా. సార్ ఎందుకంటే సార్ లైఫ్‌లో ఏ రోజు కూడా బిల్ టు బిల్ చెప్తున్నారు. యెస్. ఫస్ట్, సెకండ్, థర్డ్ అని. సార్ డెఫినెట్‌గా. ఎందుకంటే సార్ లైఫ్‌లో మనకి సపోర్ట్ చేసిన వాళ్ళని, మనకి సపోర్ట్ వచ్చిందాన్ని మనం ఏ రోజు కూడా మర్చిపోకూడదు. నాకొక పాలిసీ అండి. ఎందుకంటే ఆ రోజు నన్ను పిలిచి ఇక్కడ నాకు షెల్టర్ ఇచ్చిన మా అక్క, బావ నా పేరెంట్స్‌తో సమానం. మా బావగారితో పాటు వాళ్ళ తమ్ముడు కూడా నాతోటే ఉండేవాడు. వాళ్ళందరూ కూడా నాకు షెల్టర్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ డీలర్స్. యాక్చువల్‌గా ఈరోజు నా మార్కెట్‌లో నా ఇన్వెస్ట్‌మెంట్, నా తాలూకా నమ్మకం, నా తాలూకా బిడ్డలే. అంటే మీరు వర్క్ చేస్తున్నప్పుడు కూడా మీ బాస్‌కి మీరే సలహా ఇచ్చారంటున్నారు. సేల్స్ అంటేనే చాలా ప్రెషర్‌తో కూడుకుందంటారు. అట్లాంటిది మీరు 18 ఇయర్స్ చిన్న ఏజ్‌లోనే రావటం, మీ బాస్‌కి మీ సలహా ఇవ్వడం, ఫస్ట్ టైము ఒక టూర్ కండక్ట్ చేయటం. అసలు మీ టెక్నిక్ ఏంటి సార్? అసలు డీలర్‌ని అట్రాక్ట్ చేసుకోవడం గాని, లేకపోతే మీ బాస్‌కే మీ సలహా ఇచ్చారు అంటే, మీ దగ్గర ఏదో ఒక రహస్యం ఉండుంటుంది. డీలర్‌ని అట్రాక్ట్ చేయడం. ఏంటి మీ రహస్యం ఏంటి సార్? యెస్ సార్. ఇక్కడేంటంటే చిన్న కరెక్షన్ ఏంటంటే, సలహా అనేది ఇవ్వలేదండి నేను. వాళ్ళేదైతే చెప్పారో, ఒక కంపెనీ వాళ్ళు ఏదైతే కమ్యూనికేట్ చేశారో, దానికి నేను కనెక్ట్ అయ్యాను. నేను కన్విన్స్ అయ్యాను. బట్ యాస్ ఎ బాస్‌గా ఒక బిజినెస్ చేసేటప్పుడు ఇప్పుడు నేను బిజినెస్ చేస్తాను కాబట్టి నాకు ఆ పెయిన్ తెలుసు. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్యాక్టర్‌లో బాసు మాట్లాడితే, నేను ఆయనకి చెప్పాను. "సార్ ఈ విధంగా అన్నారు కదా! మనం ఎందుకు చేయకూడదు?" అంటే ఆయన నన్ను అడిగింది ఛాలెంజింగ్‌గా అడిగారు. "సరే నువ్వు చేయగలవా? నువ్వు చేస్తావా?" అన్నారు. నేను చేస్తానండి అని అన్నాను. ఆయనకి నేను చేయగలను కాన్ఫిడెన్స్ ఇచ్చాను తప్పించి ఆయనకి నేను సలహా ఇవ్వలేదు. ఎందుకంటే హి ఈస్ మై గాడ్ ఫాదర్. నేనేంటంటే నేను చేయగలను సార్ అని అనిస్తే అప్పుడు ఆయన స్పాట్‌లో ఏం చెప్పారంటే, "సరే ఓకే. నువ్వేదైతే కమిట్మెంట్ ఇచ్చావో అది నువ్వు చేసినట్టయితే వాళ్ళందరితో పాటు నిన్ను కూడా నేను ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తానని" అన్నారు. నేను కమిట్మెంట్ ఫుల్‌ఫిల్ చేశాను. ఆయన కమిట్మెంట్ ఆయన ఫుల్‌ఫిల్ చేశాడు. ఫస్ట్ టైమ్ నేను 99లో ఫ్లైట్ చూడడం ఫస్ట్ టైమ్. అదే ఎక్కడం ఫస్ట్ టైమ్. అదే ఫారెన్ ట్రిప్ వెళ్ళడం కూడా ఫస్ట్ టైమ్. నేను అదృష్టవంతులు. ఎక్కడనే నేను ఫారెన్ ట్రిప్ వెళ్ళాను సార్. ఆ! ఆ ఒకేసారి మీరు విధంగా మొత్తం యాహ్! కొట్టారు. మీరు ఓన్‌గా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న సంవత్సరం ఏంటి సార్?
2010 ఏ కంపెనీతో స్టార్ట్ నేను చేశారు? ఇంటెక్స్ కంపెనీతో స్టార్ట్ చేశానండి. ఓకే. థింక్ ఇది ఇప్పటికి 15 సంవత్సరాలయింది. దట్ ఈస్ మై మదర్ ప్రొడక్ట్. ఈ రోజుకి కూడా ఆ కంపెనీతో నేను అదే కంటిన్యూగా రిలేషన్‌గా చేస్తాను. బై గాడ్స్ గ్రేస్ కంపెనీ కూడా అదే నాకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. 15 సంవత్సరాల్లో నేను ఇంకో ఈ విషయంలో చెప్పాలి. ఎప్పుడైతే ఇప్పుడు 99లో నేను కంటిన్యూ చేశానో, అదే ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తానండి. ఇప్పుడు మీరు ఒకటి అడిగారు. ఇంత ప్రెషర్‌లో మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఎలా అట్రాక్ట్ చేస్తారంటే సార్, సీ